జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు టాప్ లీడర్ ప్రయాగ్ మాంఝీ మృతి చెందాడు. అతని తలపై ₹1 రివార్డు ఉంది. బొకారో జిల్లా లాల్ పానియా ప్రాంతంలోని లుగు పర్వత ప్రాంత పాదాల దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయాడు. అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే ₹1 రివార్డు ప్రకటించింది. ఆయనకు వివేక్, ఫుచనా, నాగమాంఘీ, కరణ్, లెతరా అని మారుపేర్లు ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఘీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించేవాడు. ధనాబాద్ జిల్లా తుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్బుదా మాంఘీలో పుట్టాడు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో అతడి హస్తం ఉంది. ఒక్క గిరిది జిల్లాలోనే ఆయనపై 50 కేసులు ఉన్నాయి. జార్ఖండ్లో అత్యధిక రివార్డు ఉన్న రెండో మావోయిస్టుగా ఉన్నాడు ఇతను. మాంఘీ కాకుండా మరో 4 పైన ₹1 రివార్డులు ఉన్నాయి. ప్రయాగ్ మాంఘీ అలాగే పరస్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్నాళ్ల క్రితం అతడిని గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సిఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుగు హిల్స్ దగ్గర మావోయిస్టులు ఎదురుపడడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఘటనా ప్రాంతంలో పరిశీలించగా మొత్తం 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ 8 మందిలో ప్రయాగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ అనంతరం మావోయిస్టుల నుంచి ఎస్ఎల్ఆర్ అలాగే ఎన్సాస్ లాంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 209 కోబ్లా బెటాలియన్, జార్ఖండ్ పోలీసులు దీనిలో పాల్గొన్నారు. ఈ ఏడాది జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా 244 మంది మావోయిస్టులను రాష్ట్రంలో అరెస్టు చేశారు. పలు దళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు. ప్రయాగ్ భార్య జయా మాంఘీని గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో ఇప్పుడు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో 3 అగ్రనేతలు మృతి చెందారు. అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంఘీ, ప్రయాగ్ మాంఘీ అలియాస్ వివేక్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వివేక్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందగా 8 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.